నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో ఘనంగా మేడే వేడుకలు, రెపరెపలాడిన ఎర్ర జెండా, పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదానం. కమనీయంగా సాగిన శ్రీ భూనీల సమేత పరశ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. సప్లిమెంటరీకి ఈ నెల 9న చివరి గడువు వెల్లడించిన ఎంఈఓ రెడ్డి నర్సెట్టి. మానవతా సంస్థకు వాహనాన్ని వితరణ చేసిన రోటరీ క్లబ్ వారు. సంబరాలు నిర్వహించుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. వార్తలను వివరాలు. జిల్లా అభివృద్ధికి దృఢమైన ప్రణాళిక, వేగవంతమైన చర్యల అమలు లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, భూ సంబంధిత అంశాలు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, వివిధ శాఖలలో అభివృద్ధి మరియు మౌలిక వసతులు తదితర అంశాలపై విస్తృత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరును సమీక్షించి పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాలు లక్ష్యం సాధించిన ప్రగతిని సమీక్షించారు. రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి డాటెడ్ ల్యాండ్ కేసులు, ప్రత్యేక కేటగిరీ ఆర్ఓఆర్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి చేసి పారదర్శకతను పెంచాలని, ప్రభుత్వ భూముల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సోమల వద్ద వెలిసిన శ్రీ భూనీల సమేత పరశ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా శుక్రవారం నిర్వహించారు. ప్రతి ఏటా మొలకల పౌర్ణమికి నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేశారు. స్వామివారికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణోత్సవం కనువిందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ పార్టీల నాయకులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డికి ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పలువురు దాతలు కోరారు. దీనికి స్పందించిన ఆయన నిధుల పరంగా మంజూరు కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వారి సత్తా చాటారు. శుక్రవారం పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్లో హెచ్ఎం ఉషారాణి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. 162 మంది పరీక్షలు రాయగా 128 మంది పాస్ అయినట్లు చెప్పారు. మొత్తం 79% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. సారిక 580, హనీష్ రెడ్డి 578, సాక్షిత 576, నఫీసా 568 వీరితో పాటు 500కు పైగా 22 మంది, 400కు పైగా 49 మంది మార్కులు సాధించారన్నారు. విడుదలైన 10వ తరగతి ఫలితాలలో మన పాఠశాల కొత్తిండ్లు మున్సిపల్ హై స్కూల్ నందు 162 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా 128 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధించారు. 500కి అంటే కూడా ఎక్కువగా 22 మంది సాధించడం. మొదటి మార్కులు 580గా సారిక అనే అమ్మాయి, 578 మార్కులతో సాక్షిత, 576 మార్కులతో హనీష్ రెడ్డి వీళ్ళు అత్యున్నత మార్కులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఇందుకు గాను ఉపాధ్యాయులు తల్లిదండ్రులందరూ కూడా చాలా సహకరించారు. విద్యార్థులందరూ కూడా సరైన క్రమంలో పాఠశాలకు రావడము, ఈ సౌకర్యాలన్నిటినీ కూడా ఉపయోగించుకొని మంచి ఫలితాలను సాధించడానికి చాలా అభినందిస్తున్నాము. విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మాకింత సహకారం అందించినందుకు అభినందిస్తున్నాము. నా పేరు వైసారిక. నేను మున్సిపల్ హై స్కూల్ కొత్తిండ్లు పాఠశాలలో చదువుకున్నాను. నిన్న వచ్చిన 10వ తరగతిలో నాకు 580 మార్కులు వచ్చాయి. మా నాన్న అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసి నన్ను ఎంతో కష్టపడి చదివించారు. మా అమ్మ నాన్న మరియు పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో నేను ఇన్ని మార్కులు పొందగలిగాను. నా పేరు కే హనీష్ రెడ్డి. నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్ష రిజల్ట్స్లో 600కు గాను నాకు 578 వచ్చాయి. దీనికోసం మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు చాలా కృషి చేశారు. ఇక్కడ ఉపాధ్యాయులు క్లాసు బాగా చెప్పి ఏదైనా సందేహాలు వస్తే అప్పుడే వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ స్టడీ అవర్స్లో బాగా చదివించి ఇంటికి వెళ్ళి ప్రణాళికాబద్ధంగా చదువుతున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ రెడ్డన్న శెట్టి మాట్లాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన ఉన్నత విద్యా బోధన ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో గవర్నమెంట్ పాఠశాలలో విజయ దుందుబి మోగించడం జరిగింది. మన పుంగూరు మండలంలో కూడా 75% సాధించడం జరిగింది. ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ఇదే విధంగా 500 అండ్ అబవ్ వచ్చిన విద్యార్థులు కూడా చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. దీనికి ఉపాధ్యాయులను విద్యాశాఖ తరఫున అభినందిస్తున్నాను. పుంగనూరులో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం శుక్రవారం 10వ వార్డులో పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. స్థానికుల సమస్యలపై ఆరా తీశారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ వారు సహకరించాలని దళిత సంఘ నాయకులు శంకరప్ప, కృష్ణప్పలు కోరారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి డీఎస్పీ పావనిని దళిత సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలు తమ దృష్టికి రాగానే వాటి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశించాలని వారు డీఎస్పీని కోరారు. కార్యక్రమంలో కుమార్, నాగరాజు, సుబ్రహ్మణ్యం, హనుమప్ప, రెడ్డప్ప, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పోతలపట్టు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సంజీవని ప్రాజెక్టుపై ఆరా తీశారు. ముందుగా హాజరు పట్టికను తనిఖీ చేసిన కలెక్టర్ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం మందుల నిల్వలు, ల్యాబ్ సౌకర్యాలు మరియు వార్డుల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. ప్రాథమిక
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లతో ముఖాముఖి మాట్లాడారు కలెక్టర్. వారికి అందుతున్న చికిత్స మరియు సిబ్బంది తీరుపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, సిహెచ్ఓ లక్ష్మీనారాయణ, పిసి వినీష్, ఫార్మసిస్ట్ కాంచన తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫీజు శుక్రవారం నుంచి చెల్లించవచ్చని పుంగనూరు ఎంఈఓ రెడ్డన్న శెట్టి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ₹50 ఆలస్య రుసుముతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఫీజు చెల్లింపు కోసం తమ పాఠశాల హెచ్ఎంలను సంప్రదించాలని సూచించారు. నిన్న విడుదలైన 10th క్లాస్ పరీక్షా ఫలితాలలో విజయదుందుబి మోగించిన పిల్లలకందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా వాళ్ళకి ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు కట్టుకునేదానికి వెసులుబాటు కల్పించినారు. వాళ్ళ ఎగ్జామ్ ఫీజు చెల్లించి ఈ నెల 25వ తేదీ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. వాటికి ప్రిపేర్ అయ్యి ఇన్ టైం మళ్ళీ వాళ్ళందరూ పాస్ అయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్లో చేరగలరని ఆశిస్తూ అందరికీ కూడా మళ్ళీ ఆల్ ది బెస్ట్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ గవర్నర్ శ్రీధర్ అన్నారు. మానవతా సంస్థ పుంగనూరులో ఏర్పడినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ మానవతా విలువలను చాటుతున్నారు. ఇందులో ప్రధానమైనది ఫ్రీజర్ బాక్సులు మరియు చివరి మజిలీకి వైకుంఠ రథాన్ని ఉచితంగా పంపడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. వారు చేస్తున్న కార్యక్రమాలను మెచ్చి ఉచిత ఫ్రీజర్ బాక్సులను ఉచితంగా తరలించడానికి రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ సహకారంతో సుమారు 8 లక్షల విలువైన టాటా ఎస్ వాహనాన్ని పుంగనూరు రోటరీ సెంటర్ సభ్యులు అందజేశారు. ఆ వాహనాన్ని శుక్రవారం గూడూరుపల్లి సమీపాన గల మానవతా సేవా సంస్థ కార్యాలయం వద్ద అందజేసి ప్రారంభించారు. ధనికులైన కడు పేదలైన చివరి మజిలీని చాలా అద్భుతంగా ముగించాలని కోరుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి పొంగునూరు పట్టణ మానవతా సేవా సంస్థ పొంగునూరు పరిసర ప్రాంతాలలో పేదలకు అవసరమైనటువంటి ఫ్రీజర్ బాక్సులను, అదేవిధంగా శాంతి రథాలను చాలామంది దాతల సహకారంతో ఉచితంగా అందిస్తూ వారు గత 5-6 సంవత్సరాలుగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ యొక్క ఫ్రీజర్ బాక్సులను తరలించడానికి వారు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో గ్రహించినటువంటి రోటరీ క్లబ్ పుంగనూరు రోటరీ క్లబ్ వారి సభ్యుల యొక్క సహకారంతో, అదేవిధంగా బెంగళూరు డిస్టిక్ 3190 గవర్నర్ శ్రీధర్ గారి సహకారంతో జిల్లా గ్రాంట్ ద్వారా సుమారు 8 లక్షల రూపాయల విలువైన వాహనాన్ని యొక్క మానవతా సేవా సంస్థకు రోటరీ క్లబ్ తరఫున ఈరోజు అందించడం, ఈ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ వాహనాన్ని ఫ్రీజర్ బాక్సులు అవసరమైన వారికి అందించడానికి పొంగనూరు పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా ఉచితంగా ఈ వాహనాన్ని అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భం కోరుకుంటూ ఈ మానవతా సంస్థ పొంగనూరులో ఏర్పాటైనప్పుడు మొట్టమొదటి సభ్యురాలుగా సభ్యత్వం తీసుకుని తమ వంతు సహాయం చేసిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతమ్మను సన్మానించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నాన్నబల గణేష్, సెక్రటరీ రాజారెడ్డి, సభ్యులు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ జెట్టి, అనిల్ కుమార్, ఈఎస్ భాస్కర్, ప్రవీణ్ కుమార్, రవికుమార్, కృష్ణకుమార్, వేణుగోపాల్, శివశంకర్, నాగిరెడ్డి, మానవతా సేవా సంస్థ సభ్యులు ఏసీ నారాయణ రెడ్డి, నందీశ్వరయ్య, హన్నాథ్ రెడ్డి, మున్రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై వెలసియుండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. నరసింహస్వామివారి జయంతి మహోత్సవాల్లో భాగంగా అర్చకులు ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. తర్వాత వేద పండితులు కళ్యాణ క్రతువును వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు.
अमृते सत्ये प्रतिष्ठिता अधर्म विधम्ये गोपारा रसमन्न विहाजुभे पदभ्राजो भूततरो अभिषन्नस्मिदङ्गणो प्रजावतीर्ण वीवारक्ष्मावास्तेरदि शतमागजगं शौरुद्रस्य हेदि परिपूर्णक्तध्रुवास्मिन् गोपदौ स्याद भक्तिर् ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. శుక్రవారం ప్రపంచ కార్మికుల దినోత్సవమైన 140వ మేడేను పొంగనూరులో కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యుత్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, సిపిఐ, సిపిఎం మరియు భవన నిర్మాణ కార్మికులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అన్నదానాలు చేపట్టారు. కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపునిస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. మేడే కార్మికుల ఐక్యత పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు. భారతదేశంగా వ్యాప్తంగా ఏఐటియుసి, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక సంఘాలు ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మేడే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు తరతమ భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యంగా జరుపుకునే ఏకైక పండుగ దినోత్సవం మేడే. ఇది పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఒకప్పుడు కార్మికులకి పని గంటలు 12 నుండి 16 గంటలు ఉండేది. 8 గంటల పనిదినం కావాలి. కార్మికులు కూడా పని చేయాలంటే వాళ్ళు కష్టపడి పని చేస్తూ వాళ్ళ కుటుంబం పోషించుకుంటూ దేశ భద్రతకి, దేశంలో ఉన్న ఉత్పత్తి పెంచడానికి 8 అవర్స్ కన్నా ఎక్కువ పనిచేస్తే కుదరదని చెప్పి కార్మిక చట్టాలన్నీ తీసుకురావడం వల్ల ఈరోజు 1886లో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించి అమెరికాలో చికాగోలో కే మార్కెట్లో పెద్ద ఉద్యమం చేస్తే కాల్పులు చేస్తారు అమెరికా పోలీసులు. ఆ కాల్పుల్లో చాలామంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ రక్తంతో అక్కడ గుడ్డలు అదేవిధంగా అన్నీ కూడా పంచాలన్నీ చచ్చిపోతే వాటికి జెండా కట్టి ఎర్ర జెండాగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే ఇక్కడ మేడే యొక్క ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది. కార్మికుల భద్రత కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ ఉండాలా, లీవ్ బెనిఫిట్ ఉండాలా, పెన్షన్ ఉండాలా, అదేవిధంగా గ్రాట్యుటీ ఉండాలా, ఇవన్నీ తీసుకొస్తే అలాంటి చట్టాలన్నీ కూడా ఈరోజు కాలు రాస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు ఈరోజు 37 నుండి 44 చట్టాలు ఉంటే వాటి 4 చట్టాలుగా మారుతున్నారు. ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగాలకు గ్యారంటీ లేదు, వాళ్ళ శాలరీ ఉండదు, అదేవిధంగా ఇంక్రిమెంట్స్ లేవు, డిఏ ఉండదు, పిఆర్సీ ఉండదు. ఇవన్నీ కూడా మంచి ప్రభుత్వం చెప్పిన ఈ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేకంగా చేస్తుంది. డెవలప్మెంట్ కావాలంటుంది, వికసిత్ భారత్ అంటాడు, నేను సత్య ప్రభుత్వం అంటాడు, 2047కి ఏడ స్వర్ణాంధ్ర అంటాడు. కానీ ఎట్లా తీసుకొస్తాడు? కార్మికుల యొక్క హక్కులను రాచేసి కార్మికులకు జీతాలు లేకుండా వాళ్ళ అరాకొడతో ఈరోజు కార్మికులు చేస్తూ ఉంటే ఏ పద్ధతి రాష్ట్రం డెవలప్ చేస్తారు? కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. బట్టి లైన్లు లాగి ప్రతి ఒక్క పోల్స్ నాటి అందరం కూడా ఈరోజు దానివల్ల మనం అందరం బాగుండాలంటే మనము కష్టపడిందే సుఖం. కష్టపడినోడు ఏ పొద్దుైనా ఏ ఒక్కటి వస్తుంది వాళ్ళ కథ వాళ్ళది. మన కార్మికుడు అంటే చాలా గొప్ప శక్తిమైంది. ఈరోజు ఎర్రటెండలో నిలబడి పోలెక్కి స్పాన్ వేసి బిగించి క్రాసాలు బిగిస్తారంటే ఈ కార్మికుల వల్లనే మనము ప్రతి ఒక్క సాధించుకున్నాం. ఈ సబ్సిడీలు కట్టాలన్నా, ఈ లైన్లు లాగించాలన్నా ప్రతి ఒక్కటి అడవుల్లో కానీ కొండల్లో కానీ ఎక్కడి నుండి వచ్చింది కరెంటు? అక్కడి నుండి మనం పని చేస్తేనే కరెంటు వచ్చింది. లేకంటే ఈ పొద్దు అందరూ తెచ్చేసినాం కరెంటు పూనూరు కంటే రాదు. మన కార్మికులు కష్టపడినారు, చెమట పడినారు, లేచినారు, బిడ్డలను సాకినారు, కష్టపడి బిడ్డలు సాకినారు. ఆ కాలంలో ఈ యొక్క తిండిలు లేవు. ఏదో ఒకటి సంగటి గింగిటి తింటూ ఈరోజు శక్తిగా ఉండాలంటే ఈ కార్మిక సోదరులు పెట్టిన పిచ్చేది. అయినా మనం ప్రతి సంవత్సరము ఈ ఒక్కటి మన కార్మిక గురించి జరుపుకోవాలని, మనం ఒక పండగగా జరుపుకోవాలని, దీని గురించి మనం అందరం ఆలోచించుకొని సంవత్సరం చేసుకోవాలని. కార్మిక హక్కులు ఎవరు సాధించారో, ఎవరి వల్ల లబ్ధి పొందుతున్నామో, ఎవరి వల్ల మన జీవితాలు బాగుపడుతున్నాయి, మన ఇంట్లో వెలుగులు రావడానికి కారణం ఎవరు? ఈరోజు మన ఇంట్లో వెలుగు నింపితే మనం దేశానికంతా వెలుగునిస్తున్నాం, అన్ని ఇంట్లో వెలుగునిస్తున్నాం. ఈ యొక్క బాధ్యతలు, ఈ యొక్క జీవితాన్ని ఇచ్చింది ఎవరు అనేది క్వశ్చన్ వేసుకుంటే ఆ క్వశ్చన్కి సమాధానం దొరికితే నువ్వు లీడర్ అవుతావు, నువ్వు కరెక్ట్గా ఉద్యమకాడవుతావు. ఇవేం తెలియకుండా తింటామా, పడుకుంటామా, తెల్లారిందా, మేడే తింటామా, ఐక్యత తింటామా అంటే ఇది కరెక్ట్ కాదు. మనం అందరూ ఐక్యంగా ఉండాలంటే, పటిష్టమైనటువంటి బలం ఉండాలంటే మనం కొంత అవగాహన రాయితున్నా ఉండాలి, 10 మంది విధంగా ఉండాలి. అప్పుడే ఐక్యత వస్తుంది. లేకపోతే మధ్య ఉండిపోతూ ఉంటాం. ఈ విధంగా కాకుండా ఐక్యంగా ఉంటే మన సమస్యను మనం కాపాడుకుంటాం. ఈరోజు సమస్య నిలబడిందంటే పూర్వం మన ముందు ఎల్ఐలు కానీ లైన్ మ్యాన్ కానీ అనేక చదువుకోకుండా బాగా కష్టపడి చెట్టు నాటితే ఆ చెట్టు కింద మనం ఈరోజు ఫలితం తింటాం. కానీ ఆ చెట్టుని మనం పెద్దగా మనం చంపేస్తున్నాం. ఇది బాధగా వ్యవస్థ ప్రయోజనం అవుతుంది. ఎందుకు? కార్మికుల్లో కొంత అల్పత్వం ఉంది, ప్రభుత్వంతో పోరాట తత్వం నశించింది. ఎందుకు నశిస్తుందంటే ఇదే చరిత్ర తెలియకనే, ఐక్యత లేకనే. ఈరోజు మనం ఇంతమంది ఎందుకు వస్తున్నామో, ఎందుకు ఉండిపోతున్నామో, వాళ్ళు ఎందుకు ప్రయోజనం చేస్తారంటే మనలో ఐక్యత కానీ ఇది బలం ఎదుర్కొంది. కానీ ఒకసారి పిలిపిస్తారు కార్మిక సంఘాలతో ప్రభుత్వం దిగించేది. ఈవేళ పిఆర్సీ వేరే అసలు ఏడ మనము ఇదే. అందుకని దయవుంచి అందరూ కూడా కార్మిక హక్కుల పరిరక్షణ కోసము ఐక్యతగా ఉన్నాం, చరిత్ర తెలుసుకుందాం, మన సమస్యను కాపాడుకుందాం, ప్రైవేట్ పరంగా వ్యతిరేకిద్దాం. రాబోయే జీవితాలకు మన బిడ్డలకు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునే విధంగా మనం అందరూ కూడా జేఏసీగా ఉన్నాం. జేఏసీ ఉన్నా కూడా ఈరోజు ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నాం చూస్తున్నాం.
కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మంచి శక్తి తెచ్చుకుంటే ఈ బిడ్డల భవిష్యత్తు మనోళ్ళ భవిష్యత్తులో బాగుంటుందని తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లీడర్లందరికీ మరొకసారి కార్మిక ఉద్యమ రుణాలు తెలియజేస్తున్నారు. జై భీమ్, జై కార్మిక, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు మేడే అంటారు అందరూ కూడా, కార్మిక దినోత్సవం. కాబట్టి ఈ కార్మిక దినోత్సవాన్ని మే 1న ఎందుకు జరుపుకుంటారంటే, ఆనాడు కార్మికులందరూ కూడా 1886 అమెరికాలోని చికాగోలో ఉద్యమాన్ని అనేది స్టార్ట్ చేశారండి. అంటే ఆ ఉద్యమం ఎందుకోసం అంటే, రోజులో 12 నుంచి 16 గంటల వరకు ఈ కార్మికులందరూ కలిసి పనిచేసేటోళ్ళు. ఆ పనికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది ఉండేది కాదు. దానికోసం అనేసి ఉద్యమాన్ని అనేది స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఎంతోమంది తన ప్రాణాలను కూడా కోల్పోయిన పరిస్థితులు అయితే ఉండేటివి. అందుకు కారణంగా ఈ మే 1ని మనము కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ కుటుంబము ఎవరైతే తన ప్రాణాలు సైతము లెక్క చేయకుండా పోరాడినారో ఆ కార్మిక సోదరులకు, వాళ్ళ బంధువులకు అందరికీ కూడా ఇవాళ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా విద్యుత్ కార్మికులు ఉన్నారు, మున్సిపల్ కార్మికులు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో కార్మికులు లేనిదే ఏ పని కూడా, ఈ సమాజం కూడా ముందుకు కదలదనేసి మరొకసారి మీ ముందుకు తెలియజేస్తున్నానండి. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. మేడే మేడే మేడే. పుంగనూరు భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతరులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. చాలామంది మేడే అంటే కేవలం 1886 నాటి షికాగో పోరాటం మాత్రమే భావిస్తారు. కానీ భారతదేశంలో కార్మికులు అనుభవిస్తున్న ఎన్నో హక్కులు చట్టాలను మూల పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక హక్కులు హేతుడిగా అంబేద్కర్ కార్మిక చట్టాలు ఈ మేడే సందర్భంగా మనము తప్పక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ కార్మికులు అంబేద్కర్ అందించిన చరిత్రాత్మక వరాలు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలుగా మన పుంగనూరు కార్మికుల సంఘం నుండి మేడే జరుపుకుంటున్నాము. మరోసారి కార్మిక సోదరులందరికీ పుంగనూరు నియోజకవర్గ భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతరులు మన సంఘం ఏర్పాటు చేసి దాదాపు 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల ముందు కూడా మన పుంగనూరు ఎలివేలపైనటువంటి శ్రీ సుడుగంగమ్మ ఆశీస్సులతో ఈ సంఘం ఏర్పాటు చేసినాము. దానికి అనుగుణంగా ఈరోజు తెల్లవారు మా కమిటీ సభ్యుల తరపున అమ్మవారి గుళ్ళో పూజలు చేసి మన కార్మికులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాము. అలాగే మన సంఘం తరపున ఈరోజు అన్నదానం జరిగింది. అయితే మా కార్మికుల నుంచి కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. అవేమంటే, చాలా మంది కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు. మనమేం నిత్యం జాబులు చేసి జీతాలు తీసేవాళ్ళు కాదు. పని చేస్తేనే పూటగడని కూలీలు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇంకైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిచి మనోళ్ళకి ఈ క్లైములుగా అయితేనేమి కార్మికులు ప్రమాద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అది మన గవర్నమెంట్ గుర్తించలేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మన కార్మికులకి సహాయం చేయాలని కోరుతున్నాము. అలాగే చాలా కష్టపడి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి చాలా మంది కూడా ఇంటికాడ ఉండి ఏం పని చేయలేక కూడా ఉన్నారు.
ఆలయాల్లో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాన గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో ఘనంగా మేడే వేడుకలు, రెపరెపలాడిన ఎర్ర జెండా, పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదానం. కమనీయంగా సాగిన శ్రీ భూనీల సమేత పరశ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. సప్లిమెంటరీకి ఈ నెల 9న చివరి గడువు వెల్లడించిన ఎంఈఓ రెటెన శెట్టి. మానవతా సంస్థకు వాహనాన్ని వితరణ చేసిన రోటరీ క్లబ్ వారు. సంబరాలు నిర్వహించుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.